మిగతా పార్టీలతో పోలిస్తే గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువని అంటారు. ఆ పార్టీలో ఎవరు ఎప్పుడు ఎలా మాట్లాడతారో తలలు పండిన రాజకీయ విశ్లేషకులకు కూడా అర్థం కావడం లేదు. దీనికి నిదర్శనమే తాజాగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశాలుగా మారాయి. గత కొన్ని నెలలుగా సైలెంట్ గా ఉన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఒక్కసారిగా వైలెంట్ అయ్యారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి తీరును తప్పుపడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్స్ గా మారాయి. ఆయన ముఖ్యమంత్రిపై తిరుగుబాటు బావుట ఎగరేశారనే చర్చ జోరుగా జరుగుతోంది. కొల్లాపూర్ సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో రాబోయే 10 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని, తానే ఆ 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటానని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలనే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్పుబడుతున్నారు. రాబోయే 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుందని సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పోస్టు పెట్టారు. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటైన పదజాలం వాడడంతో గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ నేతల్లో సరికొత్త చర్చ మొదలైందని అంటున్నారు. మంత్రి పదవి ఇవ్వడం లేదనే అసంతృప్తితోనే రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారా అని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో వివేక్ తో పాటు రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్లు రాజగోపాల్ రెడ్డి సన్నిహితులు చెప్తున్నారు. అయితే వివేక్ కు మంత్రి పదవి ఇచ్చారు కానీ రాజగోపాల్ రెడ్డికి ఇవ్వలేదు. దీంతో రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసహనంతో ఉన్నారని ఆయన అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. మంత్రి పదవి ఆశించి భంగపడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా రోజులుగా నియోజకవర్గ కార్యక్రమాలకే పరిమితమయ్యారు. సమయం చూసుకుని తన స్పందన తెలియజేయడానికే ఆయన ఇంతకాలం నిశ్శబ్దంగా ఉన్నారట. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తానే 10 ఏళ్లు సీఎంను అని వ్యాఖ్యానించడంతో దానిపై రాజగోపాల్ రెడ్డి తన అసంతృప్తిని బయటపెట్టారట. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాటలోనే మరికొందరు నేతలు అసంతృప్తిని వెళ్లగక్కే యోచనలో ఉన్నారట. మంత్రి పదవిని ఆశించి భంగపడ్డ నేతలు తమ వాదనలకు పదును పెట్టే పనిలో ఉన్నారని సమాచారం. కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రేమ్ సాగర్ రావుతో పాటు సుదర్శన్ రెడ్డి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారట. ఎదురు తిరిగితేనే తమకు ప్రాధాన్యత ఇస్తారని, సైలెంట్ గా ఉంటే ఎవరూ పట్టించుకోవడం లేదనే అభిప్రాయంతో ఉన్నారట మంత్రి పదవి దక్కక అసంతృప్తిగా ఉన్న నాయకులు. మొత్తం మీద చూసినప్పుడు రాజగోపాల్ రెడ్డితో మొదలైన అసంతృప్తి ఎక్కడి దాకా వెళుతుందో చూడాలి. మరి దీన్ని పీసీసీ ఆదిలోనే తుంచేస్తుందో లేక మనకెందుకులే అని వదిలేస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది.